కుటుంబాల్లో సఖ్యత అనేది చాలా వరకు లోపించింది. దానిలో ఏంటంటే ఈ తల్లి ఒక మాట చెప్తే తండ్రి ఒక మాట చెప్పడం, దాన్ని వచ్చి ఓ పెద్దది యుద్ధంలాగా ప్రకటించుకోవడం, పిల్లలు మాత్రం భయపడిపోవడం, దానిలో పిల్లల గురించి కూడా ఆలోచించకుండా ఈ డైవర్సిల్ వరకు రావడం, విడిపోవడానికి రెడీ అయిపోవడం. ఎందుకంటే సంసార జీవితమే ఇది, వివాహ వ్యవస్థ, మన పిల్లల భవిష్యత్తు ఏమవుతుంది అనేసి ఆలోచన రాదు. మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చు. మళ్ళీ పెళ్లి చేసుకున్నప్పటికీ ఆ పిల్లలు అనాథలు అవుతారే కానీ ఆ చేసుకున్న వాడికి బిడ్డలు కారు కదా. అదొకటి ఆలోచించరు. ఎందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా వద్దులేండి, అతనితో మాకు అంత కంపారిజన్ సరలేదండి, మేము తీసేసాం, వదిలేండి, వేరే మ్యారేజ్ చేసుకుంటాం. మ్యారేజ్ చేసుకోవడం అనేది ఇది ఆషామాషి కాదు, ఇదేదో బొమ్మలట్ట కాదు. కానీ జాగ్రత్తగా ఒక 3 ముళ్ళ బంధం తెంచుకున్నప్పుడు ఎలా పరిస్థితి ఎలా ఉంటుంది, ఎలా పిల్లల్లో ఎలా మార్పులు వస్తాయి, పిల్లల్లో ఎలా వాళ్ళు యారగెంట్గా తయారవుతారు, ఇవన్నీ ఆవిడ ఆలోచించుకుంటే ఎప్పుడైనా సంసారంలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా కూడా హ్యాపీగా గడిచిపోవాలి. కానీ అది బజార్న పడకూడదు ఆ సంసారం.